హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మస్తు ఉన్నాం. అయితే మనం ఎక్కడికి పోతున్నామంటే ఇప్పుడు మనం మంచిర్యాలలో చండీ యాగం అయితే చేస్తారు. చాలా మంది అయ్యగారులు అందరూ కూడి మన మంచిర్యాలలో ఒక పెద్ద యాగం అయితే చేయడానికి పూనుకున్నారనమాట. సో అక్కడికైతే పోతున్నాం. మనం వెళ్తూ ఉంటే మనకు దారిలో కనిపిస్తున్న చూడండి, ఈ లైట్ సెట్టింగ్ అంతా కూడా అక్కడదే అనమాట. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటదట. ఒకసారి చూసొద్దామని చెప్పి వెళ్తున్నాము. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా యాగంలో పాల్గొనొచ్చు. హోమం చేయడానికి కావాల్సిన వస్తువులు వాళ్ళు రాసిస్తారంట అయ్యగారులు. సో అవి తెచ్చుకొని మనం పాల్గొనొచ్చు. మనకి దారి పొడవునా ఈ లైట్ సెట్టింగ్ అంతా పెట్టిరనమాట. చూడడానికి అయితే మస్తు ఉంది. అంతేకాదు దేవుళ్ళకి సంబంధించిన ఫొటోస్ కూడా లైటింగ్ తోని పెట్టిర్రు. చూడడానికి అయితే మస్తు గమ్మతున్నదిలా. ఇంకా మిమ్మల్ని ఊరించలేను. సో దగ్గరకు వచ్చేసింది. ఎక్కువ లైట్స్ కనబడుతున్నాయి చూడండి. అక్కడే మన యాగశాల. ఈ యాగశాల ఏదైతే ప్రిపేర్ చేసారో అది లైట్ సెట్టింగ్స్ తోని మస్తు కనబడుతుందట. నైట్ లో అయితే ఇంకా మస్తు కనబడుతుందట. అందుకనే మేము నైట్ లోనే వచ్చినాం. దూరం నుంచి చూడండి ఎట్లా కనబడుతుందో. సేమ్ పర్ణశాల లెక్క కనబడుతుంది కదా. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు భరతనాట్యం కూడా చేస్తాండ్రు. కూచిపూడి డాన్సులు అయితే మస్తు గమ్మత్ చేస్తాండ్రు. చిన్న చిన్న పిల్లలు చేస్తాండ్రు. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో ఏమో గానీ ఇది డైరెక్ట్ గా చూస్తేనైతే ఈ లైట్ సెట్టింగ్ ఎక్సలెంట్ ఉంది నిజంగా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది అయ్యగారులతోని ఈ యాగం అయితే చేపిస్తారన్నమాట. ఇక్కడ బ్యానర్ల మీద ప్రతి ఒక్కటి రాసి పెట్టిండ్రు. అంతేకాదు శివరాత్రి పురస్కరించుకొని మనకి ఇక్కడ అభిషేకం కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అభిషేకం చేసే అవకాశం ఇచ్చిర్రు. అంతేకాదు ఇక్కడ 3000 కలశాలను పెట్టి పూజ చేస్తానట. మనం తీసుకోవాలనుకుంటే ఆ కలశం కొనుక్కోవచ్చు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, చాలా మంది అయ్యగారులు చాలా రోజులు ఈ యాగం అయితే చేసిర్రు. నాకైతే చూడడానికి సేమ్ పర్ణశాల లెక్క కనబడుతుంది. మీకు ఎట్లా కనిపిస్తుంది? మంచిగా అలంకరించారు. మంచి డెకరేషన్ అయితే మస్తు చేసారు. ఇదంతా కూడా చాలా బడ్జెట్ తోని చేసారట. కానీ ఇక్కడికి చాలా మంది చూడ్డానికి ఎక్కువ వస్తున్నారు. జస్ట్ చూడడానికి ఇక్కడ యాగం జరుగుతుంది, చాలా బాగుందట, లైట్ సెట్టింగ్స్ ఇవన్నీ బాగున్నాయట, చాలా బాగా చేస్తుర్రట అని చెప్పి చూడడానికి చాలా మంది ఎక్కువ వస్తున్నారు. నిజంగా చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది లైట్ సెట్టింగ్ అదంతా కూడా. మహాలక్ష్మీ శక్తి दुर्गा बीजम वायुस्तत्व यजुर्वेदस्थ रूपम त्रय महालक्ष्मी तीर्थम मध्यम चरित्र पारायण योगः ज्ञानम
దేవుడికి సంబంధించిన ఈ లైట్ సెట్టింగ్ చాలా పెద్దగా ఉంది, అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కటి కరెక్ట్గా పెట్టాలంటే చాలా టైం పడుతుంది, అంత మామూలు విషయం అయితే కాదు. ఇదంతా లైట్ సెట్టింగ్. పిల్లల్ని తీసుకొని వచ్చినాం ఇక్కడికి, చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా చూసిర్రు. ఇలాంటివన్నీ కూడా పిల్లలకు తెలియాలి, దైవాత్మిక ఆధ్యాత్మిక విషయాలన్నీ పిల్లలకు తెలియాలి అని చెప్పి చూపించడానికి అయితే తీసుకొని వచ్చినాం. లోపల ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. చిన్నాడు పట్టుకో. ఇక్కడికి వచ్చినందుకు శివలింగానికి అభిషేకం చేసే అదృష్టం అయితే దక్కిందనే చెప్పుకోవాలి. లాస్ట్ కొన్ని ఉండే అన్నమాట వాటర్, ఆ వాటర్ మాకే ఇచ్చేసారు, మేము అభిషేకం చేసినాం. మా తర్వాత వచ్చిన వాళ్ళకి వాటర్ లేకుండే అన్నమాట. సో మాకు అభిషేకం చేసే అవకాశం అయితే వచ్చింది. చూడు అటు పోయి అటు పోయి. చాలు చాలు చాలుగా చాలే. మేము ఇక్కడికి చూడడానికి లాస్ట్ డే అయితే వచ్చినాం అన్నమాట, అందుకనే అంత ఖాళీ ఖాళీ కనబడుతుంది. మొన్నటిదాకా హోమాలు బాగా జరిగి ఉండే. అక్కడ కనిపిస్తున్నాయి చూడండి మనకు కలశాలు, అవే అమ్ముతారట, మనం కొనుక్కోవచ్చు. మనకి ఏమైనా నెగిటివ్ అనిపిస్తే, ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అనిపిస్తే మనం కొనుక్కోవచ్చు. 3000 చేంజ్ అట, 3300 అండ్ సంథింగ్ చేంజ్ అనమాట. సో ఇక్కడ శివలింగం చూడండి, మంచి అలంకరణ కూడా చేసారు. కలశాలు చూసిరా, మస్తు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ పూజ చేసిన కలశాలు. मम्मी तो చాలా మంది భక్తులు వచ్చారు స్వామివారి కళ్యాణం చూడడానికి. చూసారు కదా మన మంచిర్యాలలో జరిగిన మహాచండీ యాగం. నాకైతే మస్త్ అనిపించింది చూడడానికి. అండ్ వీడియో ఎట్లుంది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.